కవిత కథ కంచికి చేరకముందే మరింత మంచి కథలు ముగియనున్నాయా? కవిత ఇప్పట్లో బయటికి రావడం అసాధ్యమేనా? కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో ఆమె డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యిందా? అసలు మొత్తం లిక్కర్ కేసు కొత్త మలుపు తిరగబోతోందా? త్వరలో హై ప్రొఫైల్ వ్యక్తి అరెస్ట్ అంటూ సిబిఐ ఎత్తుకున్న రాగం వెనుక కథేంటి? తీహార్ నుంచి వచ్చే లేఖలు, సుప్రీంకోర్టులో పిటిషన్లు, రౌస్ అవెన్యూలో వాదనలు, ఇవన్నీ అన్నీ ఇంటర్లింక్డే. 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు. రోజుకు దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ప్రశ్నిస్తున్న ఈడీ లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తోంది. మార్చి 23వ తేదీతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది. కస్టడీలో కవిత తమకు సహకరించారని ఈడీ అధికారులు చెబితే అక్కడితో ఈడీ కస్టడీ ముగుస్తుంది. తదుపరి న్యాయ పోరాటానికి సంబంధించి ఏం జరగనుంది అనేది ఉత్కంఠంగా మారింది. ఒకవేళ కస్టడీలో కవిత తమకు సహకరించలేదని ఈడీ అధికారులు కనుక కోర్టుకు చెబితే మాత్రం కస్టడీని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవహారంలో కవిత కథ కంచికి చేరకముందే మరికొంతమంది కథ కూడా కంచికి చేరే అవకాశంగా కనిపిస్తుంది. ఆ రకంగా ఇప్పటికే తవ్వే కొద్దీ ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కరి బండారం అంతా కూడా బయట వస్తున్న పరిస్థితి. ఇప్పటికే కవిత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనడానికి సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ను తానే వెనక్కి తీసుకోవడం అంతోనే కవిత డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే తనను అరెస్ట్ చేయకూడదు, ఈడీ అరెస్ట్ చేయకూడదు అని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా తిరస్కరించింది. అరెస్టు విషయంలో మేము పట్టించుకోమంటూ ఇటు తనకు ఒక ఈరోజు చెప్పిందో హైకోర్టు. దాని పరంగా చూస్తే ఇటు ఇప్పటికీ సుప్రీంకోర్టు ఇట్లా కవిత విత్డ్రా చేసుకోవడం, హైకోర్టులో ఇటు అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురవడం, ఇప్పటికే సుకేష్ చంద్ర తిహార్ జైలుకు వెల్కమ్ అంటూ కవితక్క అంటూ తను లేఖ రాయడం, ఆ లేఖ రాసిన కొద్ది ఆ లేఖలో పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ తప్పకుండా అరెస్ట్ అవుతారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా తీహార్ జైలు రావాల్సిందేనని చెప్పిన ఒక్కరోజు గడువులోనే హైకోర్టులో తనేసిన పిటిషన్ తిరస్కరించడం, అలాగే కవిత తనేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవడం. సో ఒక్కొక్కరుగా తీహార్ జైలుకి ఇంకా వెళ్లాల్సిందేనా? ఇప్పటికే సుకేష్ చంద్ర లేసిన లేఖలన్నీ సారాంశం అంతా కూడా నిజమవుతున్న పరిస్థితి. తాను చెప్పినట్టుగా బీఆర్ఎస్ అధికారం కోల్పోతుంది, కవిత అరెస్ట్ అవుతుంది, తీహార్ జైలుకు అరవింద్ కేజ్రీవాల్ వస్తారు అని తాను ఏదైతే చెప్పుకొచ్చాడో అవన్నీ కూడా నిజం కావడం. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి కవిత అంశం ఒక ఫీవర్గా మారిన పరిస్థితి. మొత్తంగా కూడా పార్టీ కూడా ఒక విచ్ఛిన్నమైపోయింది. ఇప్పటికే పూర్తిగా ఉనికి కూడా కోల్పోయే పరిస్థితి ఇప్పటికీ వచ్చిన పరిస్థితి. సో మొత్తానికి లిక్కర్ కేసు అంశం ఇంకా చాలామందికి ముడిపడింది. ఇంకా కొంతమంది పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కూడా త్వరలోనే బయటకు వస్తామంటూ అయితే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉనికేంటి, అలాగే కవిత చెప్తున్న ఇప్పటికీ ఈడీకి తను ఇస్తున్నటువంటి ఆధారాలు కావచ్చు, మొత్తంగా కూడా ఎంక్వైరీలు ఏం తేలనుంది, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, వచ్చే లోక్సభలో ఇదంతా కూడా ఎలా ప్రజలు అంతా కూడా గమనిస్తున్న పరిస్థితుల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ ఇరు పార్టీలకు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారనేది పూర్తిగా వేచి చూడాలన్న అంశం.